జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సోదరుడు మెగా బ్రదర్ నాగబాబు సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్గా ఉంటారు. సమకాలీన అంశాల మీద ఎప్పటికప్పుడు స్పందిస్తూ ఉంటారు నాగబాబు. తనకు నచ్చిన వారిపై ఎలా పొగడ్తలు కురిపిస్తారో గిట్టని వారి మీద కూడా నాగబాబు అలాగే రియాక్ట్ అవుతూ ఉంటారు. సోషల్ మీడియాలో వారిపై సెటైర్లు కురిపిస్తుంటారు. నాగబాబు సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా చేసిన ట్వీట్స్ తెగ వైరల్ అవుతుంటాయి. ఇటీవల నాకు బాగా నచ్చిన సినిమా వదిన అంటూ నాగబాబు ట్వీట్ చేశారు. వదిన సినిమా పోస్టర్ కూడా అందుకు జత చేశారు. ఈ ట్వీట్ ఇప్పుడు వైరల్ అవుతుండగా జన సైనికులు రీట్వీట్ చేస్తున్నారు. అప్పట్లో నాకు బాగా నచ్చిన సినిమా వదిన అంటూ అక్కినేని నాగేశ్వరరావు, సావిత్రి నటించిన వదిన మూవీ పోస్టర్ను నాగబాబు షేర్ చేశారు. అయితే నాగబాబు ట్వీట్ చేసిన టైమింగ్ మీదే ఇప్పుడు చర్చ నడుస్తోంది. బుధవారం తాడేపల్లిగూడెం సభలో ప్రసంగించిన పవన్ కళ్యాణ్ సీఎం జగన్ మీద తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సీఎం జగన్ పదే పదే తన పెళ్లిళ్ల ప్రస్తావన తేవడం మీద విమర్శలు గుప్పించారు. అందరూ 3 పెళ్లిళ్ళు అంటే జగన్ మాత్రం తనకు 4 పెళ్లిళ్ళు అంటున్నారన్న పవన్ కళ్యాణ్ ఎవరికీ తెలియని నా 4వ పెళ్లం జగనేనేమో అంటూ వ్యాఖ్యలు చేశారు. అయితే పవన్ కళ్యాణ్ చేసిన ఈ వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో పెద్ద చర్చ నడుస్తోంది. పవన్ కళ్యాణ్ పెళ్లిళ్ల గురించే ప్రశ్న జగన్కు పవన్ పంచిచ్చారంటూ జన సైనికులు అభిప్రాయపడుతున్నారు. ఇదే సమయంలో హ్యాష్ట్యాగ్ వదిన అంటూ ట్వీట్లు పెడుతున్నారు. దీనిపై ట్రోల్స్, మీమ్స్ వదులుతున్నారు. అయితే వైసీపీ నుంచి కూడా దీనిపై విమర్శలు వస్తున్నాయి. ఒక సీఎం స్థాయి వ్యక్తి గురించి మాట్లాడే మాటలు ఇవేనా అంటే మండిపడుతున్నారు. పవన్ కళ్యాణ్ స్థాయి తెలిసే గత ఎన్నికల సమయంలో ఏపీ ప్రజలు 2 చోట్ల పవన్ కళ్యాణ్ని ఓడించారని ట్వీట్లు, మీమ్స్ వదులుతున్నారు. ఇక సోషల్ మీడియా వేదికగా వైసీపీ, జనసేన రగడ ఇలా జరుగుతున్న సమయంలోనే నాగబాబు వదిన పోస్ట్ వదలడం ప్రాధాన్యం సంతరించుకుంది. జన సైనికులకు మద్దతుగా వైసీపీకి కౌంటర్గా నాగబాబు ఈ ట్వీట్ చేశారని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. నాగబాబు పోస్టుకు సైతం వైసీపీ శ్రేణులు కౌంటర్లు వేస్తున్నాయి. మరోవైపు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటించిన ఆపరేషన్ వ్యాలంటైన్ మూవీ ప్రమోషన్స్లో భాగంగా ఇటీవల ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ ఈవెంట్లో మెగా బ్రదర్ నాగబాబు పోలీసు పాత్రలపై నోరు జారిన సంగతి తెలిసిందే. దీంతో అతడి కామెంట్స్ వివాదానికి దారితీశాయి. జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ నాగబాబు కామెంట్స్కు నొచ్చుకొని ఇది మా హీరోను ఉద్దేశించే అన్నారంటూ సోషల్ మీడియాలో చర్చలు లేపారు. ఇది కాస్త ముదిరి వివాదంగా మారింది. తన మాటలు కాంట్రవర్సీ కావడంతో మెగా బ్రదర్ నాగబాబు దిగొచ్చారు. ఆ కామెంట్స్ ఉద్దేశపూర్వకంగా చేసినవి కావని, అవి యాదృచ్ఛికంగా అన్న మాటలు అంటూ క్షమాపణలు కోరాడు. ఆపరేషన్ వ్యాలంటైన్ మూవీ ఈవెంట్లో నాగబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్టేజ్పై మాట్లాడిన ఆయన పోలీసు పాత్రలు 6 అడుగుల 3 అంగుళాలు ఉండే వ్యక్తులు చేస్తే బాగుంటుందని, 5 అడుగుల 3 అంగుళాల వ్యక్తులు చేస్తే నొప్పదు అంటూ వ్యాఖ్యానించారు. దీంతో ఆయన యంగ్ టైగర్ ఎన్టీఆర్ను కామెంట్ చేశారని, ఆయన మీద సెటైల్ వేశారంటూ ఫ్యాన్స్ మండిపడ్డారు. ఇది పెద్ద చర్చకు దారితీయడంతో తాజాగా ఆయన సోషల్ మీడియా వేదికగా క్షమాపణలు కోరారు. ఆ మాటల్ని నేను వెనక్కి తీసుకుంటున్నాను. ఎవరైనా నా మాటలకి నొచ్చుకొని ఉంటే ఐఎమ్ రియల్లీ వెరీ సారీ. అది యాదృచ్ఛికంగా వచ్చిందే కానీ వాంటెడ్గా అన్న మాటలు కాదు. అందరూ అర్థం చేసుకుని క్షమిస్తారని ఆశిస్తున్నాను అంటూ వివరణ ఇచ్చారు. దీంతో నాగబాబు పోస్ట్ వైరల్గా మారింది. మరి ఆయన పోస్ట్తో అయినా ఫ్యాన్స్ కూల్ అవుతారా లేదా అన్నది చూడాలి. కొన్నిసార్లు కొన్ని క్యారెక్టర్లు క్యారీ చేయాలంటే 5.3 అడుగులు ఉన్నాడు, నేను స్ట్రిక్ట్ పోలీసర్ ఆఫీసర్ అంటే కామెడీగా ఉంటుంది. నువ్వు కాదులేరా బాబు అనిపిస్తుంది. ఇది సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న నాగబాబు వీడియో క్లిప్. నిజానికి ఆ తర్వాత ఆయన ఏం చెప్పారంటే, ఒక 6 అడుగులు ఉన్నవాడు పర్ఫార్మెన్స్ చేస్తే ఏదో ఉందని చెప్తారు. వరుణ్ బాబుకు అంత మంచి పర్సనాలిటీ రావడం అతని అదృష్టమని ప్రీ రిలీజ్ ఈవెంట్లో నాగబాబు కామెంట్ చేశారు. ఆయన కామెంట్స్పై ఓ నెటిజన్ బాద్షాలో ఎన్టీఆర్ పోలీస్ రోల్ చేశారని, ఆయన మీద నాగబాబు సెటైర్ వేశారంటూ పోస్ట్ చేయడంతో ఫ్యాన్ వార్ మొదలైంది. హిందీ సినిమా జంజీలో రామ్ చరణ్ మీద నాగబాబు సెటైర్ వేశారని ఇంకొకరు పోస్ట్ చేశారు. దీంతో మెగా ఎన్టీఆర్ ఫ్యాన్స్ మధ్య రగడ మొదలైంది. నాగబాబు భవిష్యత్తులో కూడా ఇవే తప్పులను పునరావృతం చేస్తే తీవ్ర స్థాయిలో విమర్శలు ఎదురవుతాయని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. నాగబాబు కామెంట్ల వల్ల ఆపరేషన్ వ్యాలంటైన్ సినిమాకు నష్టం కలిగే అవకాశం ఉందని అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఆపరేషన్ వ్యాలంటైన్ బాక్సాఫీస్ వద్ద ఏ రేంజ్ హిట్గా నిలుస్తుందో చూడాల్సి ఉంది. అయితే నాగబాబు తన కామెంట్లను వెనక్కి తీసుకోవడంతో అడుసు తొక్కనేలా, కాలు కడగనేలా అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఇష్టానుసారం కామెంట్లు చేసి సారీ అంటే సరిపోతుందా నాగబాబు అంటూ అభిమానులు ప్రశ్నిస్తున్నారు. మీ కొడుకును పొగడంతో తప్పులేదని, ఇతర హీరోలను కించపరిచేలా కామెంట్లు ఎంతవరకు సబబో అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. నాగబాబు ప్రస్తుతం పొలిటికల్ కార్యక్రమాలతో చాలా బిజీగా ఉన్నారు. 2024 ఎన్నికల్లో ఎంపీగా నాగబాబు పోటీ చేయనున్నారని సమాచారం అందుతుంది.
2024 ఎన్నికల్లో నాగబాబు విజయం సాధిస్తారో లేదో చూడాల్సి ఉంది కూడా. నాగబాబు పొలిటికల్గా ఏ రేంజ్లో సంచలనాలు సృష్టిస్తారా అని ప్రతి ఒక్కరూ ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఇక నాగబాబు అనకాపల్లి నుంచి ఎంపీగా పోటీ చేయనున్నారని సమాచారం అందుతుంది. నాగబాబు జన సైనికుల సపోర్ట్తో ఏ రేంజ్లో రాజకీయాల్లో సంచలనాలు సృష్టిస్తారని ప్రతి ఒక్కరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.